ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో సెమీఫైనల్ మ్యాచ్ అయితే ముగిసిపోయాయి. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా పైన ఇండియా గెలుపొందగా, సౌత్ ఆఫ్రికా పైన న్యూజిలాండ్ 50 రన్స్తో గెలిచింది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ 9వ తారీఖు దుబాయ్ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఆ రెండు జట్లు కూడా చాలా బలంగా బౌలింగు, ఫీల్డింగు, బ్యాటింగ్లో చాలా బలంగా ఉన్నాయి. ఈ రెండు బలమైన జట్ల మధ్య అయితే ఖచ్చితంగా గట్టి పోటీ అయితే మనం చూడవచ్చు. చాలామంది మాజీ క్రికెటర్లు కానీ, ఇతర దేశ క్రికెటర్లు కానీ ఎక్కువ ఇండియా గెలిచే అవకాశం ఉంది అని వారి అభిప్రాయం అయితే చెప్పడం జరిగింది. కానీ ఒక్క జట్టు మాత్రం ఖచ్చితంగా న్యూజిలాండే గెలవాలని బలంగా కోరుకుంటుంది. అదే పాకిస్తాన్ జట్టు. ఎందుకు అంటే మన జట్టు పాకిస్తాన్ టూర్కి వెళ్ళకుండా సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్లో ఆడనీయకుండా చేసినందుకు వారికి తీవ్రమైన ఆర్థిక నష్టం చేకూర్చడంతో వాళ్ళు ఎలాగైనా ఫైనల్లో భారత జట్టును ఓడించాలని గట్టిగా ప్రయత్నం అయితే చేస్తున్నారట. ప్రణాళికలో భాగంగానే ఫైనల్ మ్యాచ్ యొక్క పేస్కు అనుకూలంగా రూపొందించమని పాకిస్తాన్ బోర్డు అయితే అక్కడ పిచ్ రిపోర్టర్లకైతే సూచించడం జరిగిందంట. పాకిస్తాన్ జట్టు పేస్ బౌలింగ్కి అనుకూలంగా పిచ్ని రూపొందించడం గల కారణం ఏంటి అంటే భారత్ జట్టులో ఎక్కువ మంది పేసర్లు లేకపోవడం. ఒకరు పాండ్యా, ఇతడు పార్ట్ టైం బౌలర్, రెగ్యులర్ బౌలర్ ఒక సమీ మాత్రమే, మిగతా వాళ్ళందరూ స్పిన్నర్లే. అదే న్యూజిలాండ్లో తీసుకుంటే ముగ్గురు పేస్ బౌలర్లు అయితే అందుబాటులో ఉన్నారు. ఆ విధంగా భారత జట్టును అయితే దెబ్బ కొట్టాలని పాకిస్తాన్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. కానీ భారత జట్టులో నాణ్యమైన బ్యాటర్లు, ఫీల్డర్లు, బౌలింగ్ వేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అని నేనైతే భావిస్తున్నాను. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఏ జట్టు గెలుస్తుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలామంది క్రికెట్ లవర్స్ అయితే మన ఛానల్ అయితే చూస్తున్నారు, కానీ ఎవరు సపోర్ట్ చేయటం లేదు. దయచేసి మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి.